ఇలాంటి వేదికలు ఆ ఓల్డ్ స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ ఉండాలి. అలానే మేము హైదరాబాద్లో మా యొక్క నినాదం ఏంటంటే ఈ సంవత్సరం ఒక్క గర్ల్ చైల్డ్, ఒక్క మేల్ చైల్డ్ ఎవరు కూడా 10వ తరగతి ఫెయిల్ కాకూడదు. అది మా నినాదం. దానికోసం మేము మీ అందరికీ తెలుసు ఒక క్రాష్ కోర్స్ పెట్టాము. సుమారు 1400 మంది పిల్లలు ఈ సంవత్సరం తప్పుతారు హైదరాబాద్ జిల్లాలో అని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం. ఎప్పుడో ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చేటప్పుడు కాదు, ఇప్పుడే చెప్తున్నాం 14 మంది ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అని. ఈ 1400 మందిని ఎలా పాస్ చేయాలి అనేటువంటిది ఒక 3 నెలల ప్రణాళిక వేశాం. మరి మీ స్కూల్లో కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది అవుతుందో లేదో అనేది మీ టీచర్ల మీద ఆధారపడింది. మీద మాట్లాడుతూ ఏం చెప్తారు? హలో, ఎవరండి మాట్లాడేది? నేను ఇక్కడ మార్కెట్ దగ్గర ఉన్నానండి అంటారు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? క్లాస్లో ఉన్నారు. క్లాస్లో ఉండి సెల్ ఫోన్లో నేను ఇప్పుడే మార్కెట్ దగ్గర ఉండి మాట్లాడుతున్నా, చెప్పు అని అంటారు. అలానే తల్లిదండ్రులు కూడా, ఇది టీచర్లు కూడా వర్తిస్తుంది, మీ పిల్లలకు కూడా. మీరు మాట్లాడేటప్పుడు ఆ అబద్ధం ఏదైతే ఉందో అది మీ అందరి ముందున్న పిల్లలంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఇండైరెక్ట్ గా అబద్ధాలు ఆడొచ్చు అనే మెసేజ్ ఇచ్చేస్తున్నారు. అంటే ఒక చెడు మీ నుంచి నేర్చుకుంటున్నారు పిల్లలు, అంతే. సో అలాంటివి ఎన్నో విషయాలు, లైవ్ ఎగ్జాంపుల్స్. టీచర్స్ క్లాస్ రూమ్స్ లో పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తో మొదలుపెట్టి క్లాసు చివరికి ఇవాల్యుయేషన్, నేను మొదటి నుంచి ఏం చెప్పాను, చివరి వరకు ఏమి చెప్పాను అనేటువంటిది ఇవాల్యుయేట్ చేసే దాంతో క్లాసు ముగించాలి. అంతేగాని వచ్చిన తర్వాత రాగానే ఓపెన్ యువర్ బుక్స్ అని బ్లాక్ బోర్డ్కి వెళ్ళి చూసి ఏదో చెప్పి చివరికి బెల్లు కొట్టగానే నా టైం అయిపోయిందని వెళ్ళిపోవడం కాదు. ఒక టీచరు కౌన్సిలింగ్ క్లాస్ లాగా కౌన్సిలింగ్ తో మొదలుపెట్టి చివరకు ఇవాల్యుయేషన్తో కంప్లీట్ చేస్తేనే అది సక్సెస్ఫుల్ క్లాస్ రూమ్ అవుతుంది. అలాగా ఒక పేరెంట్ పిల్లవాడు సరిగ్గా స్కూల్కి రావడం చూడాలి. ఇక్కడున్న పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మీ పిల్లలు స్కూల్కి రెగ్యులర్ గా రావడం చూడండి. రెగ్యులర్ గా వచ్చితే మీ పిల్లలు చదవకపోతే మీరు, మాకు ఎస్ఎంసీ మీటింగ్స్ ఉన్నాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి, ఆ ఎస్ఎంసీ మీటింగ్ లో మా టీచర్లను నిలదీయండి. మా పిల్లోడు 25 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 25 రోజులు వచ్చినా గానీ మీ స్కూల్లో ఏ చదువు చెప్పడం లేదని మా టీచర్ని, మా హెడ్ మాస్టర్ని లేదా నన్ను నిలదీయండి. వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ వీఆర్ ఆన్సరబుల్. కాకపోతే కార్పొరేట్ సెక్టర్లో లేరు, కానీ హైలీ క్వాలిఫైడ్, హైలీ మోటివేటెడ్ చిల్డ్రన్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే బాగా చదువుకున్నటువంటి, బాగా క్వాలిఫై అయిన టీచర్స్ ఉన్నారు. పిల్లలు మాత్రం మోటివేషన్ లేని పిల్లలు, మోటివేషన్ లేని తల్లిదండ్రులు ఉన్నారు. క్వైట్ డిఫరెంట్ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్యాప్ ని ఎలా పూర్తి చేసుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేరెంట్స్ అందరూ పిల్లల్ని సక్రమంగా పాఠశాలకు పంపిస్తే, స్కూల్కి వస్తే ఇక్కడ స్కూల్లో మేము తప్పకుండా 100% మీ పిల్లవాని చదువుకి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా చదువు చెప్పేటువంటి బాధ్యత మాది. సో అది మీరు పేరెంట్స్ గా మీ పిల్లల్ని పంపించండి. టీచర్లుగా మా టీచర్లు సమర్థవంతంగా వారి వృత్తిని కూడా నిర్వర్తిస్తారు. ఇంకా ముఖ్యంగా విజయనగర కాలనీ ఈ స్కూలు మీ హెడ్ మాస్టర్ చెప్పినట్టు మోడల్ స్కూల్ గా గుర్తించడం జరిగింది. మోడల్ స్కూల్ అంటే నియర్లీ మేము ఈ మోడల్ స్కూల్కి 5 నుంచి 10 లక్షలు శాంక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే 5 నుంచి 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాం తెలుసా మీకు? 5 నుంచి 10 లక్షలు ఓన్లీ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే పాఠశాల తరగతి గదిలో మీరు వెళ్ళగానే ఒక కార్పొరేట్ స్కూల్లోకి వెళితే ఏ విధమైన లుక్ ఉంటుందో అలాంటి లుక్ కలిగించడానికే మేము ఈ 32 జిల్లా వ్యాప్తంగా 32 స్కూళ్లలో మీ స్కూల్ కూడా ఒకటి గుర్తించాం. మీరు రాబోయే 3 నెలల కాలంలో మీ స్కూల్లో స్మార్ట్ క్లాసెస్ చూస్తారు. అంటే జిల్లాలో 5 స్కూళ్లు సెలెక్ట్ చేసాం స్మార్ట్ క్లాస్ స్కూల్. అంటే మీరు ప్రతి క్లాస్ రూమ్ లోకి పోగానే ప్రొజెక్టర్ కనిపిస్తుంది. ప్రొజెక్టరు, తర్వాత ఒక కంప్యూటరు, పాఠశాలలో టీచర్స్ అంతా కంప్యూటర్ ద్వారా చెప్పడం. మీరు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చూస్తారు అలాంటివి. అలాగా మీ స్కూల్లో కూడా
ఆ జిల్లాలో 5 స్కూళ్ళు స్మార్ట్ క్లాసెస్ అంటే మోడల్ స్కూల్లో ఇంకా బెస్ట్ మోడల్ స్కూల్స్ లో మీ స్కూల్ కూడా ఒకటి గుర్తించబడింది. సో ఈ స్కూల్కి అన్ని క్లాసెస్ స్మార్ట్ క్లాసెస్ అవుతాయి. సో మీ పాఠశాల ప్రతి క్లాసు స్మార్ట్ క్లాస్ అవుతుంది. మీరు అన్నట్టు 1:30 రేషియో కూడా మేము రాబోయే అకాడమిక్ ఇయర్ లో ఈ మోడల్ స్కూల్స్ లో ఉండేట్టు కృషి చేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి విద్యా వాలంటీర్లు కానీ లేకపోతే ఉన్నటువంటి స్టాఫ్ అడ్జస్ట్ చేయడం కానీ చేస్తున్నాం. సో ఈ విజయనగర్ కాలనీ స్కూల్ని డెఫినెట్ గా రాబోయే కాలంలో ఒక మంచి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండేటువంటి స్కూల్గా చేయడానికి నిర్ణయించుకున్నాం. సో పిల్లలు మా బాధ ఏంటంటే ఈ పేరెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ మీ పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించండి. మీ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తే మా టీచర్లు సమర్థవంతంగా మీ పిల్లల్ని మంచి వాళ్ళగా తీర్చిదిద్దుతారు. సో ఈ ప్రోగ్రాంలో కష్టపడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను సాధారణంగా ఈ మధ్య కాలంలో సుమారు 3 గంటలు స్పెండ్ చేసిన ప్రోగ్రామే లేదు. సో 3 గంటలు ఇక్కడ స్పెండ్ చేశాను. ఈ వాతావరణం బాగా నచ్చింది. ఇది ఇంకా రాబోయే కాలంలో యు కీప్ ఇట్ అప్, ఇలాగే మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి. డిసిప్లిన్ ఇంకా మీరు నేర్పించాలి, డిసిప్లిన్ నేర్పించండి. సో దిస్ ఇస్ ఎనఫ్. ఇంతకన్నా ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. రాబోయే కాలంలో ఇంకా మీరు మంచి డిసిప్లిన్ తో పిల్లలు ఉండేట్టు. మీకు ఎన్సీసీ వాలంటీర్స్ ఉన్నారు కదా, ఎన్సీసీ వాలంటీర్స్ యూ షుడ్ హ్యావ్ పోస్టెడ్ ఇయర్ విత్ డ్రెస్సెస్. సో ఎనీహౌ I congratulate each and every staff member who involved fully for the achievement, for the success of this function. And I also appreciate the headmaster of Vijayanagar Colony for organizing such a big function and who is behind ఈ ఫంక్షన్ వెనుక ఉండి మొత్తం నడిపించినందుకు హెడ్ మాస్టర్ విజయనగర్ కాలనీ సురేష్ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మా ఈ జిల్లాలో ఇలాంటి స్కూళ్ళు ఉన్నందుకు ఇంకా గర్విస్తూ మీ అందరికీ రాబోయే కాలంలో ఇలాంటి ఫంక్షన్స్ మరిన్ని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 6 స్మార్ట్ స్కూళ్లలో ఒక స్మార్ట్ స్కూల్ మొట్టమొదలే మన హైదరాబాద్ లో గవర్నమెంట్ హై స్కూల్తో గడిపినందుకు చాలా కృతజ్ఞతలు సార్. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు డిఓ గారిని వివిధ ఆటల పాటల్లో పాల్గొనగా సవినయంగా కోరుచున్నాం. పిల్లలు మీరందరూ రెడీ ఉన్నారా? ఎవరైతే గేమ్స్ లో పార్టిసిపేట్ అయినారో